గుండెల గుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ కౌగిలి విందులు తింటూ పెట్టవా గుండెలు తీసిన పంటు గుండెల గుట్టుగా అంటూ నమస్తే బాస్. ఏంట్రా ఈ మధ్య చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదు బాస్. అది సరే, ఈ సంవత్సరం మీ కాలేజీలో వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? తెలియదు బాస్. 10 కోట్ల రూపాయలు. నిజమా బాస్? నాకు చాలా ఆనందంగా ఉంది. అరే తమ్మి, ఆనందించవలసింది నువ్వు కాదురా, నేను. చూడు, 10 కోట్ల రూపాయల వ్యాపారం మీ కాలేజీలో చేస్తున్నా. ఏ బద్మాసుగాళ్ళు కూడా మన జోలికి రావాలంటే భయపడి సచ్చారు. అవును బాస్, మన జోలికి రావాలంటే ఈ ఆంధ్రాలో ఏ నా కొడుకు గుండెదారం చాలదు. అది సరే, ఆ మిత్రుడు అప్పటిరాయుడు ఎలా ఉన్నాడు? అతనికేం బాస్, ఈ ప్రజల్ని సరదాగా హింసిస్తూ జాలిగా గడిపేస్తున్నాడు. అన్నట్లు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నా బాస్. ఏమిట్రా నా దగ్గర నీకు మొహమాటం? అడుగు. మీరెప్పటి నుంచో మీ ఆధారం మార్చుకొని ఈ జనానికి దూరంగా ఈ కొండ గృహాల్లో తలదాచుకుంటున్నారు. అలాంటి నిధి ఉందా బాస్? రేకుండా నా అనుభవంలో సగం వయసులో వినేది. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నేను చెప్పిన పని మీద మాత్రమే దృష్టి పెట్టు. సారీ బాస్, సారీ బాస్. మన యుగంధర్కి పంపించాలని సరుకు మళ్ళీ ఎప్పుడు పంపించాలో కనుక్కోమని దయా ఫోన్ చేశాడు బాస్. రే, మొన్న మనం పంపించిన సరుకు మొత్తం రే, వాళ్ళకి కావాల్సింది చెట్టు కాసే గంజాయో లేదా మనం తయారు చేసే నల్ల మందో కాదు, తవ్వకాల్లో బయటపడిన అత్త అమూల్యమైన దివ్యమైన వస్తువులు. ఆ మిత్రుడిని తొందరపడొద్దని చెప్పు. అలాగే బాస్. సరే, నేను లోనికి వెళ్ళి లోపల నా సరుకు పార్సల్ చేపిస్తా. కానీ మన ముంబై సెట్కి పార్సల్ చేసి పంపించాలి. అలాగే బాస్, తప్పకుండా. అలాగైతే ఈలోపు మన పాలబుగ్గ లక్కీతో ఖుషి చేసుకో. సిగ్గమ్మ కోలమ్మ పుట్టేడు సిగ్గు
గుండెల ధర దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధర దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధర దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కమ్మకుండా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధర దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధర 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 పోటు మీద పోటు వెయ్యి కోగ వయసు కొంగనీయే ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి కోగ వయసు కొంగనీయే ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే రచిత మంగమ్మ మనవడా నిన్ను పెంచితే నీ గుండె దడదడ రచిత మంగమ్మ మనవడా నిన్ను పెంచితే నీ గుండె దడ 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 Danchu baby danchu danchu baby danchu yeah danchu baby danchu danchu baby danchu danchu baby danchu yo కోరవీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే టమకు టమకు కోరవీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే టమకు టమకు ఏ గంట పడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచవే నేనన్న కూతురు పట్టు దంచవే నా గుండెల ధర రచిత మంగమ్మ మనవడో నిన్ను దంచితే నీ గుండె దడదడ ఏం రాయుడు చాలా దీర్ఘంగా పేపర్ చదువుతున్నావు నీ గురించి కానీ నీ దుర్మార్గ పాలన గురించి కానీ వివరాలు గొప్పగా రాసారో లేదో చూసుకుంటున్నావా? ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నాతోనే పర్యాసాలు ఆడుతున్నావు? నీతో మాట్లాడే నేను నీకు వరసైన వాణ్ణి, నీకు చాలా కావలసిన వాణ్ణి. నాకు కావలసిన వాడివా? ఎవడ్రా నువ్వు? నా గురించి ఎంత ఆలస్యంగా తెలుసుకుంటే అంత మంచిది అప్పలరాయుడు.
అసలు ఇంతకి నీ పేరేమిటి? ఎవరు? నీకేం కావాలి? నన్ను నమ్ముకున్న జనానికి ఉదయిస్తున్న సూర్యుడిని, నీలాంటి దుర్మార్గులను అంతమందించే భగభగమండే అగ్నిగోళాన్ని. నువ్వు ఎవరన్నది నాకు అనవసరం. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? చూడు మిస్టర్ రాయుడు, అప్పల రాయుడు. ఓకే మిస్టర్ అప్పల రాయుడు, ఈ రోడ్డు పెట్టుకొని వీటి కొండల్లో ఒక గొప్ప నిధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అందకాసుడితో జత కలిసి మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలు ఆపండి. ఎందుకంటే మీకు 10 జన్మలెత్తిన ఆ నిధి రహస్యం మీకు దొరకదు. పిచ్చి ఆఫీసర్, నా మిత్రుడు అందకాసురుడు ఆ నిధి రాష్ట్రాన్ని కనిపెట్టే పనిలో ఉన్నాడు. కనుక రాయుడు, అది మీ వల్ల కాదు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు ఆఫీసర్? ఎందుకంటే ఆ నిధి ఉన్న కరెక్ట్ ప్లేస్ నాకు మాత్రమే తెలుసు. దాని దగ్గరకు వెళ్ళగలిగే రూట్ మ్యాప్ నా దగ్గర మాత్రమే ఉంది. కథలు కబుర్లు చెప్పి మాయ చేయాలని చూడక ఆఫీసర్. పిచ్చి రాయుడు, ఆ రోజు ఏమి తెలియని మహేంద్ర నాయుడు గారిని అంతా తెలుసని హతమార్చారు. ఈ రోజు నాకంతా తెలుసు అంటుంటే పిచ్చి అంటున్నారు. ఈ అమాయకత్వానికి నవ్వు వస్తుంది రాయుడు, నవ్వు వస్తుంది. మహేంద్ర నాయుడిని మేము చంపడమా? ఏం మాట్లాడుతున్నావు ఆఫీసర్? బుకాయించినంత మాత్రాన చేసిన హత్య కాకుండా పోతుందిరా? నీకేం తెలుసు? అసలు ఇంతకీ ఎవడ్రా నువ్వు? ఇంకా గుర్తుపట్టలేదా రాయుడు? ఆ రోజు నా కళ్ళ ముందే నా తల్లిదండ్రులను చంపి నేరానికి నన్ను జైలుకి పంపించావు. అప్పుడే మర్చిపోయావా అప్పల రాయుడు? అంటే నువ్వు మహేంద్ర నాయుడు కొడుకు సూర్యవన్నమాట. ఇంకా బతికే ఉన్నావంట్రా? మిమ్మల్ని చంపకుండా నేను ఎలా చస్తాను రా? ఆ రోజు జరిగిన సంఘటన నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. నిత్యం ప్రతీకార జోలలతో లావాల మీద విరుచుకుపడి మిమ్మల్ని కాల్చి బోడిద చేయాలన్న కసి అంత తేలిగ్గా సావదురా. మీరు నా మీద మోపి నేను ఇంత అబద్ధమని ఈ జనానికి నిరూపించి చూపిస్తా. ఆ రోజు ఎంతో దూరంలో మిస్టర్ అప్పల రాయుడు. అరే బచ్చా, మహేంద్ర నాయుడు అంత తోడే నా చేతిలో మట్టి కరిచాడు. నువ్వెంత పిల్ల కాకివి? రాయుడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటున్నా ఈ సూర్య అతి త్వరలో ఆ నిధిని కనిపెట్టి ఈ ప్రభుత్వానికి అప్పగించి నా తండ్రి ఆశయం నేను మిమ్మల్ని తొందరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించకపోతే నేను మహేంద్ర నాయుడు కొడుకునే కాదు, వస్తా. ఉంటుందప్పా, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళేది కాదు. అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఉంటుందప్పా? చూస్తున్నావా? ఇప్పుడు వరకు అక్కడికి వెళ్ళావు. అది కాదు బావా, నీకు తెలుసా? అది కాదు బావా, నా ఫ్రెండ్ ఇందుకి యాక్సిడెంట్ అయింది. తనకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసేసరికి ఇంత ఆలస్యం అయింది బావా. సరే సారీ రా. నేనంటే అంత ఇష్టమా బావా? నేనంటే అంత ఇష్టమా బావా? నా ప్రాణం కంటే నువ్వే ఎక్కువ. నీకేమన్నా అయితే నేను భరించలేను.
ఐఎమ్ సారీ బావా, ఇంకెప్పుడు ఇలా చేయను. నాకు నీకు తప్ప ఎవరున్నారు చెప్పు. అలాగే బావా, గదిలోకి వేడిగా కాఫీ తీసుకురానా? ఓకే, మరీ మంచిది. సరే ఓకే, నువ్వు నాన్నకి. హలో, చెప్పండి, ఏంటి సంగతి? నేను బాగానే ఉన్నాను. ఓకే, వస్తా, తప్పకుండా కలుస్తా. బాయ్. కాఫీ. ఎవరు బావా ఫోన్లో? అతడు నా ప్రాణ స్నేహితుడు. అంటే సూర్య. అంటే సూర్యవేనా బావా? అవును, అతను నీకలా తెలుసు? నన్ను ఒకసారి ఒక దుర్మార్గుడు బారి నుంచి కాపాడాడు. అప్పుడు నీ గురించి, నీ స్నేహం గురించి అతను నాతో చెప్పాడు బావా. అవును, వాడు చాలా మంచివాడు. పాప చిన్నతనంలో తల్లిదండ్రులు పోగొట్టుకొని అనాథగా బతుకుతున్నాడు. సరే బావా, నువ్వు మేలుకోకుండా త్వరగా పడుకో, లేకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది బావా. నా ఆరోగ్యం పడైతే చూసుకోవడానికి నువ్వు ఉండవు కనందిని. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ గుడిలోని నాచలి సొగసారబోసే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయే వేళ పురలు విరిచినవి కోగిళ్ళలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ కనులే మూగ కలలై లేతగు సొగసులాడయ్యగా నేను వనికి తేనె పెదవి తీపి వలపులు తోడయ్యగా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం సోకుతున్న వేళ నీలో ఇన్ని అందాలో. అలుపు ఎరుగనిది రాహిరి. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఊరిలోని నాచలి సొగసారబోసే వేళ. మాలు జడలో పూల గొడవ వెన్న తడిమి వేగించగా పాల మెడలో లేత ఎడద ప్రేమ జతులే స్పందించగా జరగని ప్రతిదినం జరగక తప్పని లాంఛనం రేగుతున్న ఈడగిల్లి జోల పాడాలో. ముందుగానే జోలలింకా నేర్చుకోవాలో. తాళు సరసమిక సంగీలలో
నేటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయేనా గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాత్రి చలి తీరిపోయేనా ఊరిలోని నాచుని సొగసారబోసే వేళ అందుకోసరం ఏమిటంత దీర్ఘాలు చూస్తున్నావు? ఎవరు నువ్వు రాస్తావరంలోకి వచ్చి కారు కూతలకు వస్తున్నావు? ఇవి కారు కోతలు కాదురా, కారుకి ప్రతిధ్వనులు. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? నేనా? నువ్వు ఏ కాలేజీలో అయితే నీవు సరుకుతారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు? కాలేజీ లీడర్ కళ్యాణ్ రా. అయితే ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నీ భర్తను చేసిన అక్రమ వ్యాపారాలు ఆపేయమని హెచ్చరించడానికి వచ్చాను. మిస్టర్ కళ్యాణ్, మేమే గనక మా దగ్గరున్న నల్లమందు గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఈ కాలేజీలో స్టూడెంట్లకు అందించకపోతే ఎంతో మంది పిచ్చి పట్టి ప్రాణాలు తీసుకుంటారు తెలుసా? నిజమే, నీ వ్యాపారం కోసం ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు కదరా. మిమ్మల్ని ఎలాగ వదిలేస్తే ఇంకా ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తారు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు మిస్టర్ కళ్యాణ్. చేయలేకపోవచ్చు, కానీ నీ అనుచరులు అదే ఆ దయకుండా కాడు ఇంకొకసారి ఈ కాలేజీ కనిపిస్తే వాళ్ళ శవాలు నీకు పార్సల్ చేసి పంపిస్తా. నా వల్ల చంపుతావా? నేను ఈ భూమి మీద ఉన్న కాలం నన్ను నా మనుషుల్ని నువ్వేమీ చేయలేవు మిస్టర్ కళ్యాణ్. అలాగే వెర్రవిగో, ఏదో ఒక రోజు నిన్ను సమరసింహాలను వేటాడి చంపుతావు. ఈ ఆంధ్ర పట్టిన పేరును వదిలించి ఆంధ్ర సింహాన్ని అవుతాను. అరే బచ్చా, నా అనుభవం తెలియదు నీ వయసు. నన్ను నువ్వేం చేస్తావురా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి చంపడానికి వయసుతో మొత్తం పర్లేదురా, గుండె ఉంటే చాలు. ఏం చూసుకోండిరా, ఇలా రెచ్చిపోతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా సస్తావు. ఎవన్నా చూసి రెచ్చిపోయాడు కాదురా ఈ కళ్యాణ్. 10 మందికి మంచి జరుగుతుందంటే సావటానికైనా చంపడానికైనా సిద్ధమే. రే పిల్ల కుంక, అతి త్వరలో నేను అనుకున్న సాధిస్తాను. నా గమ్యానికి చేరతాను. అప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటారు. నువ్వు చేరకున్న నీ గమయమే నీ మరణ స్థావరం అవుతుంది. అదే కొండలాయల్లో నీ బాడీ అస్పంజరంలో ఎలాడుతుంది. రే బచ్చా, ఈ అందుకోసంలో తక్కువ అంచనాస్తున్నావు. నేను తలుసుకుంటే ఈ క్షణమే నీ శవాన్ని ముక్కలు చేసి ఆ సింహద్వారానికి దిష్టి బొమ్మలో వేలాడదీయగలను. కానీ పసివాడివని వదిలేస్తున్నా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ప్రాణాలు కాపాడుకో. నేను ప్రాణాలు కాపాడడం కాదురా, ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి నీ సాగుకి గంటలు లెక్క పెట్టుకో. అతి త్వరలో నా చేతులు ఈ సాగు తప్పదు. ఇది నీ మరణ శాస్త్రం, గుర్తుంచుకో. వస్తా.
బాబా ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా తిరిగి వచ్చా. నాతో పని పడిందే రబ్బా. పని కాదు బాబా, నా ఆనందాన్ని నీతో పంచుకుందామని. ఆనందం వీడికి ఒక ఆనందం. ఏంట్రాబాయ్ ఆనందం? ఏమి లేదు బాబా, నాకు ప్రమోషన్ వచ్చింది. ఏమి లేకుండా ప్రమోషన్ వచ్చిందంట. బాబాయ్ నేను చెప్పేది నువ్వు చెప్పు సో. మరి అది కాదు బాబా, నేను చెప్పిందాక వినవే. అరే బాబా, అరే నీ సిగ్గు చిలకలూరు పేట చిలకవాళ్ళు ఏంటో చెప్పరా అబ్బాయి? అదే బాబా, నాకు 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 ప్రమోషన్ వచ్చింది. ఓరి దుంపదేగా ఉండకపోయినంత పని చేశాడు. ప్రమోషన్ వచ్చిందంట. ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఓ మిరగాయలు కొట్టడం తప్పితే ఏమీ లేదు. అది అదే కామెడీ అంటే. ప్రమోషన్ అంటే ఉద్యోగం అని అనుకున్నావా ఏంది? లైఫ్లో ఇంకా దేనికి ఉండదా? మరి దేనికి వచ్చిందో కొంచెం చెప్పరా అబ్బాయి? బాబా నా బాడీకి ప్రమోషన్ వచ్చింది. అరే అబ్బాయి, ఇదేమైనా పైలు పచ్చి బాడీ అంటారా? గొప్ప దశ ఏమైనా ముందాను కొట్టొచ్చావా? అరే కరెక్ట్గా పెట్టావు బాబా. మన ఊరు అమ్మవారి గుడిలో ఎక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో తాయికి కట్టుకొచ్చుకుంటారు అబ్బాయి. నాకు ప్రమోషన్ వచ్చిన ఆనందంలో బాటిల్ని ఒక పుల్లు బాటిల్ తీసుకొని, ఒక ప్లేట్ చికెన్ పకోడీ తీసుకొని, సోడా తీసుకొని, చొక్క కూడా మేగలకుండా శుభ్రంగా లాగేసా. రోజు తాగేవాడికి ఎక్కడ క్వార్టర్ ముందు తాగిందంటే కిక్కు. అవును బాబా, నిజమే. సరేలే గాని ఈ సోదాపి ఈ బాడీ చూడండి చెప్పరు అబ్బాయి. ఆడ చూడలేక చస్తున్నారు నీ ఎవరు. అంటే ఇప్పుడు దాకా అర్థం కాలేదన్నమాట. అర్థం కాకనేగా నిన్ను అడగటం. నువ్వెంత తెక్కుడు. పిన్ని చెప్పింది నాకు. అరే అమ్మాయి, నా పర్సన్ గురించి వచ్చావనుకో నేను వెళ్ళిపోతా. సరే బాబా, ఆగు మాట చెబుతా, ఆగు. సరే అలా దారి మరి అరే అది నాకు పెళ్లి కుదిరింది.
బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్ బాబాయ్ దుంపదేగా దుంపదేగా స్వచ్ఛ పని చేసావు కదరా జనంతో పాటు నీ జీవితం కూడా సుమానంగా పడి సంకనాకి పోతుందన్నమాట. అదే మరి పైన నీకు కుళ్ళు నూరేళ్ళు పంటారు అబ్బాయి. నిజంగా బాబాయ్ మరి నువ్వు కూడా శుభ్మంగా పెళ్లి చేసుకుంటాను నీ యాక్సిడెంట్ మాట్లాడతాను నీకంటే పెద్దవాడిని ఎందుకు చెబుతున్నాను చేసుకోరా అబ్బాయి. నా మాట వినరా. పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటేనేగా మరి అన్యాయం అంటే బాబాయ్ పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ నీకు కాదు ఆడవాళ్ళ. ఆడవాళ్ళు లేరు కొలువు దయ్యాల. ఊరుకో బాబాయ్ మరి అందరూ ఒకేలాగా ఉంటారా ఏంది అందరూ ఒకేలాగా ఉండరు కానీ మన పిల్లల మటుకి ఒకేలా ఉంటారు. నువ్వెన్నైనా చెప్పుగాక నేను పెళ్లి చేసుకోవాల్సిందే పిల్లలతో ఎంజాయ్ చేయాల్సిందే ఎంత ఆనందంగా ఉండిద్దో ఊరబ్బాయి ఆడవాళ్ళంటే ఆరోగ్యానికి కైలి ఎంత ఆరికరం. నా మాట వినబ్బాయి. బాబాయ్ ఎన్నైనా చెప్పుగాక చేయాల్సిందే సరే నీ కర్మ ఎవరున్నా ఎత్తుకో. జాగ్రత్తగా ఆడవాళ్ళతోటి దీనికి నా పైన కుళ్ళు కుట్ర అన్ని ఏర్పడి వాడు నాకు సాకులు చెబుతున్నాడు.